హలో, మీరు చూస్తున్నారు టూల్ మేకింగ్ వర్క్స్. లాంగ్ బెండ్ 50 లాంగ్ బెండ్లు చేస్తున్నారు ఈరోజు. అవి కటింగ్ చేసిన ముక్కలు లోపల మీరు చూస్తున్నది ఇసుక లోపల కొడుతున్నారనమాట. ఇది వచ్చేసేమో మీకు లాంగ్ బెండ్ అయిన పీసు. తర్వాత కూలింగ్ చేస్తారు చూడండి, అమేజింగ్గా చేస్తారు, చాలా బాగా చేస్తారు వీళ్ళు. అలా కూలింగ్ చేసిన తర్వాత మన కూల్ అయిన తర్వాత మనం లోపల ఉన్న ఇసుకని డిస్మాంటిల్ చేస్తారనమాట. అక్కడ పక్కన చూసారు కదా, ఒక పక్క నుంచి ఇసుక కూలింది పక్కకు పెట్టారు. ఇది కూలింగ్ అయిన తర్వాత ఒక హ్యామర్ తోటి ట్విస్ట్ చేస్తూ ఉంటారు. అని కొట్టిన తర్వాత ఆ లూజ్కి వుడ్ది మనం పెట్టిన లాక్ అవుతుంది అనమాట. అది బ్యాక్ వచ్చేస్తుంది. అది తీసేసిన తర్వాత వన్ సైడ్ ఇది అందులో టిక్ చేస్తారు, అంటే దాంట్లో పెట్టి కొడతారనమాట. మీరు టూల్ మేకింగ్ అండ్ ఇందులో ప్రొడక్షన్ కూడా చూపిస్తూ ఉంటాను. అలా ఇసుక కోరుతున్నారు చూడండి, అట్లాగా వేస్తున్నారు కదా. అలా టిక్ చేయటం వల్ల ఏమవుతుందంటే లోపల ఇసుక అనేది స్ట్రెంత్, అంటే ఒక బొలోహోల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. అలా స్టిక్ చేసేసి పైనుంచి మళ్ళీ వుడ్ది కొడుతూ ఉంటారు. ఎంత స్ట్రెంత్తో కొడితే అంత మనకు నుడత రాకుండా అనేది ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఉంటుంది పీసు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. వర్క్స్ గురించి పీవీసీ ఫిట్టింగ్స్ కానీ, ఇంజెక్షన్ మౌల్స్ కానీ, టూలింగ్ కానీ, అట్లాగే మెకానికల్ వర్క్స్ కానీ స్టూడెంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరికీ పక్కన హీటింగ్ నడుస్తుంది చూసారు కదా, అట్లా హీటింగ్ చేయాలన్నమాట. అది హీటింగ్ చేసిన తర్వాత మనకి ఎంత టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్ వచ్చిన తర్వాత లాంగ్ బెండ్ చేస్తారు. ఈ సైడ్ నుంచి ఇంకో ఐటమ్ కూడా స్టిక్ చేస్తున్నారు చూసారా, ఇసుకేసుకొని. దీంట్లో మీరు టూలింగ్లోని మనం నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ కూడా చాలా ఉంటాయి, అంటే టూలింగ్ కూడా ఉంటుంది. ఒక ఐటమ్ని ఎలా తయారు చేస్తారు, డైస్ ఎలా చేస్తారు, ఏదైనా లేత్ మిషన్ వర్క్స్ కానీ, మిల్లింగ్ వర్క్స్ కానీ, సర్ఫేస్ రీజన్, సిఎన్సి అన్ని వర్క్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంతలాగా కొన్ని వీడియోస్ చేయడానికి కూడా నేను ఇంట్రెస్ట్ చూపగలుగుతాను. చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానీ, స్టూడెంట్స్ కానీ ఏదైనా నేర్చుకోవాలని కానీ చిన్న చిన్న ఇండస్ట్రీస్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. వాళ్ళు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్లో మీరు మెసేజ్ పెడతాను. ఇమీడియట్లీ ఏ ప్లేస్లో ఉన్నా కానీ నేను ఆ టైంలో మీకున్న డౌట్స్ నేను చూస్తే కనుక డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఫోన్ నెంబర్ ఇస్తే వాట్సాప్లోనే పంపిస్తాను, లేదంటే కనుక యూట్యూబ్లోనే పెడతాను, మీరు కాల్ చెకింగ్ చేసుకోవచ్చు. నేను ఇదే ఫీల్డ్లో 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, 32 ఇయర్స్ ఇంచుమించు. ఇది లాంగ్ బెండ్ అవుతుంది కదా చూడండి, ఆ షేప్ అట్లా చాలా ఎక్సలెంట్గా లాంగ్ బెండ్ చేస్తారు. అలా లాంగ్ బెండ్ అలాగ అయిన తర్వాత కూలింగ్ వాటర్ పెట్టేసరికి కూలింగ్ అవుతుంది అన్నమాట. అది కూలింగ్ చేస్తున్నారు అంటే అది లైట్గా కూలింగ్ అవుతుంది ఫస్ట్ టైం. సెకండ్ టైం పెట్టేసరికి కొద్దిగా బాగా కూలింగ్గా ఓపెన్ అవుతుంది అన్నమాట, షింకేజ్ అవుతుంది అనమాట. అది వాటర్ కార్పన్ అని చెప్పేసి క్లాత్గా పెట్టారు. తర్వాత మళ్ళీ డిస్మాంటిల్ చేస్తున్నారు. మీకు అందరికీ నేను ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను. టూలింగ్లో కానీ, మెకానికల్గా కానీ చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ అవి చేసి పెడతాను. చిన్న ఇండస్ట్రీస్కి, మైక్రో ఇండస్ట్రీస్కి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ప్రతి దానికి మన బయట మెకానికల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర, లేదా టైం మేకర్ దగ్గరికి వెళ్ళి మీరు అన్నీ రిపేర్ చేయించుకుంటే చాలా కష్టం అవుతుంటుంది. సో చూస్తున్నారు కదా మీరు టూల్ మేకింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ. లాంగ్ బెండ్ రెడీ అయ్యి చూడండి. వెరీ వెరీ థ్యాంక్ యూ.